పాకిస్తాన్‌కి మరోసారి గట్టి షాక్ ఇచ్చింది భారత్. ఒక్క ఫోటోతో దాయాది నోరు మోయించింది. ప్రతిరోజు ప్రపంచం ముందు అబద్ధాలతో సంసారం చేసే పాకిస్తాన్ మరో ప్రపంచం ముందు నవ్వుల పాలైంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాఫెల్ ఫైటర్ జెట్లో 30 నిమిషాల పాటు విహరించారు. హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ తో కలిసి ఫోటో కూడా దిగారు. ఈ ఫోటో పాకిస్తాన్ కి మైండ్ బ్లాక్ చేసిందని చెప్పాలి. భారత సైన్యం గురించి పాకిస్తాన్ కి నోరు తెరిస్తే అబద్ధాలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తరచుగా తప్పుడు వాదనలు చేసి భారత్ ని అప్రతిష్టపాలు చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత వైమానిక దళ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ గురించి అబద్ధాలు ప్రచారం చేసింది పాకిస్తాన్. వాటికి భారత్ తనదైన శైలిలో బదులిచ్చింది. శివాంగి సింగ్ రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన భారత మొట్టమొదటి ఏకైక మహిళా పైలట్. 1995లో మార్చి 15న యూపీలోని వారణాసిలో జన్మించారామె. బెనారస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఎన్సీసీలో చేరి 2016లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. 2017లో యుద్ధ విమాన పైలట్ గా ఎంపికయ్యారు శివాంగి. MiG-21 బైసన్ యుద్ధ విమానాల్ని నడిపారు. 2020లో రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపి హిస్టరీ క్రియేట్ చేశారు. ప్రస్తుతం అంబాలా ఎయిర్ బేస్ లోని గోల్డెన్ యూరప్ స్క్వాడ్రన్ టీంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పైలట్ శివాంగి సింగ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఆ విమాన పైలట్ శివాంగి సింగ్ ను యుద్ధ ఖైదీగా అదుపులోకి తీసుకున్నామని పాక్ తప్పుడు వార్తల్ని ప్రచారం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం దీనిని ఖండించింది. శివాంగి సింగ్ భారత్ లోనే సేఫ్ గా ఉన్నారని తేల్చి చెప్పింది. ఇండియా ఒక్క యుద్ధ విమానం కూడా కూల్చలేదని, పైగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని దెబ్బతీశామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. 4 యుఎస్ F-16 విమానాలు, చైనీస్ JF-17 యుద్ధ విమానాలు, ఒక బిగ్ బర్డ్ విమానాన్ని దెబ్బతీశామని ఇండియా ఆనాడే ప్రకటించింది. ఇండియా చెప్పింది నిజమేనని ఇప్పుడు ప్రపంచానికి రుజువైంది. భారత రాష్ట్రపతి ముర్ముతో కలిసి శివాంగి సింగ్ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో శివాంగి సింగ్ అత్యంత ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ కనిపించడం విశేషం.